ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐటీ మీడియా. మీ ఛాన్సీ. సో ఈ రోజు మనం మెడికల్ హాస్పిటల్ ఉన్నాం. డాక్టర్ సునీల్ అప్సింగి గారు మనతో ఉన్నారు. ఆర్థోస్కోపీ అలాగే జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్. సో ఈ రోజు టాపిక్ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ అంటే ఏంటి. ఇప్పుడు నార్మల్గా ఒక సర్జరీ చేయాలన్నా ఒక ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ వాళ్ళు ఏ బేస్ లైన్ అండ్ గైడ్ లైన్స్ కానీ ఎలా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది దీని గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు కామన్గా వచ్చి మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సార్, నౌఏడేస్ డాక్టర్తో పని లేకుండా చాట్ జీపీటీ, ఏఐ, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈవెన్ యూట్యూబ్లో ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ బోర్డ్ అంతుంది. వీటన్నిటితో కూడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. యాజ్ ఎ డాక్టర్గా మీరు అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది? మీ ట్రీట్మెంట్ కానీ ఏ గైడ్లైన్స్ బేస్డ్ అనేది జరుగుతూ ఉంటుంది? అయితే ఇప్పుడు మీ క్వశ్చన్లో 2 పార్ట్స్ ఉన్నాయి. మనం రెండింటిని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏమో ఈ చాట్ జీపీటీ, ఏఐ, సెర్చ్ ఇంజిన్స్, దాని తర్వాత యూట్యూబ్, ఇవన్నిటిని ఎలా ఇది చేయాలి. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, ఇప్పుడు మనము ఏదైనా బ్రౌజ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా వెబ్సైట్లో వాళ్ళు మనం ట్రాక్ చేసి అవే అడ్వర్టైజ్మెంట్స్ చూపిస్తుంటారు. అది కూడా ఏఐ ద్వారానే. సో ఇది కూడా అలానే అనమాట. అన్ఫార్చునేట్లీ ఏమైపోయింది, ఈ ఆన్లైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఎవరైతే దాంట్లో ఫీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళదే పైకి వస్తుంటారు. బేసికలీ ఏంటంటే సైన్స్ అన్నది దేనితోటి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, అప్పుడు అది ప్యూర్ సైన్స్. అంటే ఎటువంటి కమర్షియల్ ఇంట్రెస్ట్ తోటి సైన్స్ అసోసియేటెడ్ ఉండకూడదు. అంటే ఒక ట్రీట్మెంట్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ తోటి ఒకళ్ళకు లాభం వస్తుంది అంటే అది కమర్షియల్ ఇంట్రెస్ట్. ఒకళ్ళకు ఏ విధమైన లాభం కానివ్వండి, మానిటరీ ఉండొచ్చు, పిఎల్ ఉండొచ్చు, సరేనండి, చాలా విధాలు ఉన్నాయి. ఎటువంటి లాభం వస్తుందన్నా అది కమర్షియల్ ఇంట్రెస్ట్. సో మనం ఎవరిని నమ్ముతాము? ఎవరికైతే ఆ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళనా లేని వాళ్ళనా? అంతే కదా. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అంటే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? మీ నాలెడ్జ్ కోసం ఇస్తున్నారా? కానే కాదు. మీరు ఏదో బెనిఫిట్ ఆశించే ఇస్తున్నారు. ఇప్పుడు మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంది, నడుస్తుంది అంటే అది అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. ఆ అడ్వర్టైజ్మెంట్ని మీరు చూసి ఇదేదో మీ లాభం కోసం చేస్తున్నారు అని చెప్పి మీరు అనుకోకూడదు. అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ మెడికల్ ఫీల్డ్లో కూడా చాలా మటుకు మార్కెటింగ్ జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. అంటే ఇండివిజువల్గా ఎవరికి ఏదైనా నష్టం జరిగినా, వాళ్ళు మోసపోయినా కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి అంత స్క్రూటినీ ఇవ్వాలంతా కూడా ఇవ్వలేరు. అయితే ఇప్పుడు ఆ మోసం అన్నది ఏంది? ఇప్పుడు 2 ఉన్నాయి. ఎవరైనా దేని గురించి అయినా 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు ఈరోజు సాయంత్రం నేను ఇంటికి 100% చేరుకుంటానని మీకు గ్యారంటీ ఇస్తానా? ఇవ్వలేను. అంతే కదా. సో అట్లనే మేము చేసే ట్రీట్మెంట్స్లో, ప్రొసీజర్స్లో రిస్క్స్ ఉన్నాయి. సరేనా. ట్రీట్మెంట్ ప్రొసీజర్ అన్నది కరెక్ట్ అయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, అది బ్యాడ్ లక్ అంట. ట్రీట్మెంటే తప్పైతే అది వేరే ఇష్యూ. సరేనా. సో 2 విధాల ప్రాబ్లమ్స్ రావచ్చు. మెడికల్ దాంట్లో మనం ఆలోచిస్తే ఈ ఎవిడెన్స్ గురించి, దీన్ని ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అంటాం. అంటే ఏంది? ప్రూఫ్ ఉండాలి, ఎవిడెన్స్ ఉండాలి, మనం ఆ ఎవిడెన్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ చేయాలి. సో ఈ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్నది ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందులో ఏంటంటే ఈ కమర్షియల్ ఇంట్రెస్ట్ని ఎలిమినేట్ చేయాలి. కానీ మోస్ట్లీ అలానే జరుగుతున్నాయి. ఇప్పుడు కమర్షియల్ లేకుండా ఒక జెన్యూన్ది మనం చూడలేకపోతున్నాం. అంటే ఇప్పుడు 2 విధాలు ఉంది. చాలామంది ఈ చాట్ జీపీటీ కానీ, ఈ చాట్ జీపీటీ లేటెస్ట్ ట్రెండ్ అనమాట. లేకపోతే ఈ గూగుల్ సెర్చ్, యూట్యూబ్, ఇంటర్నెట్ ఇవన్నీ సెర్చ్ చేసి వచ్చి వాళ్ళు ఏంటంటే ఈ కమర్షియల్ ఎంటిటీస్ ఏదైతే అడ్వర్టైజ్ చేస్తున్నాయో అవి ఆబ్వియస్లీ అట్రాక్టివ్ ఉంటాయి, చాలా బాగుంటాయి, వెల్ ఎక్స్ప్లెయిన్డ్ ఉంటాయి,
అవన్నీ వినేసి వాళ్ళు మాకు ఆ టైప్ కావాలంటున్నారు. సో ఇప్పుడు తప్పు ఎవరిది? అడిగే వాళ్ళదా, చేసేవాళ్ళదా? వాళ్ళది ప్లస్ చేసే వాళ్ళది కూడా. సో వీళ్ళు కాన్షియస్ గా ఉండాలి, ఎంతవరకు ప్రాక్టికల్ గా పాసిబుల్. సో ఇప్పుడు దీంట్లో ఇది కంటిన్యూస్గా ఇలానే పోరాదు. ఎక్కడో ఒక దగ్గర గవర్నమెంటో లేకపోతే హెల్త్ బాడీసో రెగ్యులేషన్స్ తీసుకురావాల్సిందే. కంటిన్యూస్గా ఇలానే అయిందనుకోండి, మనం కూడా సేమ్ యూఎస్ లాగా అయిపోతాం. సో అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చూసుకుంటే యుఎస్ నుండి వచ్చే డేటా చూడండి, యూకే నుండి వచ్చే డేటా చూడండి. యుఎస్లో మ్యాక్సిమం ప్రైవేట్ ప్రాక్టీస్, ప్రైవేట్గా పనిచేస్తారు, ప్రతి పేషెంట్కి ఇండిపెండెంట్గా ఛార్జ్ చేసుకుంటాం. యూకేలో మొత్తం ఎన్హెచ్ఎస్ మ్యాక్సిమం. ఎన్హెచ్ఎస్లో ఆ డాక్టర్కి అంతే డబ్బులు వస్తాయి, ఎక్కువ రావు తక్కువ రావు. సో మీరు చెప్పండి ఎవరు డేటా, అంటే అందరూ యుఎస్లో చేసేవాళ్ళు అలానే యూకేలో చేసేవాళ్ళు ఇలానే అని చెప్పి అభిప్రాయం కాదు. ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు ఆ కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉండదో అప్పుడు మీరు ఇచ్చే ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బీ మోర్ స్ట్రాంగర్ యాజ్ అపోజ్ టు అ పర్సన్ విత్ కమర్షియల్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మన దేశంలో అంటే గవర్నమెంట్ కానివ్వండి, గవర్నమెంట్ హెల్త్ ఏజెన్సీస్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టిట్యూట్స్ లైక్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, పీజీఐ చండీగఢ్, జిప్మర్, ఇవన్నీ వాళ్లకు ఆ కమర్షియల్ ఇంట్రెస్ట్ అన్నది ఏదైతే ఉంటుందో వాళ్లకు అంత ఎక్కువగా ఉండదు. ఉండే ఛాన్స్ ఉంటుంది అక్కడ కూడా, కాకపోతే చాలా తక్కువ. సో వాళ్ళ దగ్గర నుండి వచ్చేటివి, ఇంకోటి వాళ్ళ దగ్గర వాల్యూమ్స్ నంబర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఇది చేస్తారు. సో మనము చిన్న చిన్న ఆస్పెక్ట్స్ తీసుకోవచ్చు ప్రతి ట్రీట్మెంట్కి. ప్రతి దాంట్లో దెర్ విల్ బీ సమ్ కమర్షియల్ ఇంట్రెస్ట్. మేము చేయలేము వితౌట్ కంప్లీట్ కమర్షియల్ ఇంట్రెస్ట్. అండ్ ప్రతి దానికి 100% ఎవిడెన్స్ ఉండాలని చెప్పి కూడా రూల్ లేదు. కొన్నిసార్లు సైన్స్ ఏమని చెప్తుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తుంది, కాకపోతే దానికి ఇప్పటివరకు ఎవిడెన్స్ లేదు అని అంటుంది. సో అట్లున్నప్పుడు ఏంటంటే ఎదుటి వాళ్లకు ఓపెన్గా చెప్పేసి ఇది ఇలా ఉంది, దిస్ ఈజ్ ద ప్రూఫ్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇఫ్ యూ యాక్సెప్ట్ చేస్తాం, దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్. అంటే మీకు చెప్పకుండా ఇంకోండి ఈ కొత్త టెక్నాలజీ వచ్చేసింది, దీంతో అంత బ్రహ్మాండంగా అవుతుంది, ఇంకా మీకు ఏముండదు, మీ వయసు 20 ఏళ్ళు తగ్గిపోతుంది అంటే నమ్ముతారా? నమ్మకూడదు. అదే అయితే టెక్నాలజీ వచ్చింది కరెక్టే, ఆ టెక్నాలజీతో ఈ అడ్వాంటేజెస్ ఉన్నాయి, కాకపోతే ప్రస్తుతానికి ప్రూఫ్ లేదు. కాకపోతే మాకేమనిపిస్తుంది, మీకు యువర్ ప్రాబ్లమ్కి ఈ టెక్నాలజీ యూజ్ చేస్తే ఇలా బెనిఫిట్ ఉండేటట్టు అనిపిస్తుంది. సో అట్లా ఓపెన్గా చెప్పుకొని వస్తే అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. మనము టెక్నాలజీ అడాప్ట్ చేయలేదనుకోండి, ఫ్యూచర్లో ఏముంటుంది, సేమ్ ఈరోజు చేసే పనే మనం ఇంకో 20 ఏళ్ళు అయిన తర్వాత చేస్తే దాంట్లో పెద్ద మీనింగ్ లేదు కదా. సో టెక్నాలజీ కూడా మనం యూజ్ చేయాలి, అడాప్ట్ చేయాలి, అన్నీ చేసుకోవాలి. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర వీ నీడ్, అంటే సిస్టంలో ఆనెస్టీ ఎక్కువ రావాలి, ఎక్కువ ఉండాలి. సో ఇది ఎవరి రెస్పాన్సిబిలిటీ, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. గవర్నమెంటా, డాక్టర్సా, పేషెంట్సా, అందరు రెస్పాన్సిబిలిటీ. ఒక్కళ్ళ మీద మనం చెప్పలేము. కాకపోతే వీన్నిటికీ మన రూల్స్ రెగ్యులేషన్స్ ఇంకొంచెం స్ట్రాంగర్ అవ్వాలి, ఇంకొంచెం టైట్ అవ్వాలి. ఓకే, సో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేవి సార్ చెప్పినట్టుగా ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుంది అనేది కాదు, మీరు ఇండివిజువల్గా మీరు చూస్ చేసుకొని జాగ్రత్తగా మనీ అండ్ టైం, ఈ వాల్యుబుల్ థింగ్స్ పెట్టేటప్పుడు మనం 1% ఆలోచించుకొని వెళ్ళండి. నిజంగా ఇండియాలో అంతా ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ రావాలి, స్ట్రిక్ట్ గైడ్లైన్స్ రావాలని కూడా మనం అందరం కోరుతున్నాము. అండ్ మీకు ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇచ్చే ప్రయత్నం మేము కూడా సునీల్ సార్తో చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్.